మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ భేటీలతో భాగంగా మంగళగిరి టౌన్ టిప్పర్ల బజారులో షేక్ ఇస్మాయిల్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంగళగిరి అంజుమన్ ఈ హిమానియతుల్ ఇస్లాం కార్యాలయానికి నారా లోకేష్ గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చేరుకొని మంగళగిరి అంజుమన్ ట్రస్ట్ బోర్డు కార్యవర్గ సభ్యులతో భేటీ అయ్యారు. యూనిట్గా తీసుకొని మాస్టర్ ప్లాన్ తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, డ్రైనేజ్ ఎంత దారుణంగా ఉందో నాకు తెలుసు. అనేక అపార్ట్మెంట్ బిల్డింగ్లు వచ్చిన కొత్త మూసీ నదులు తయారైనాయి. సో మంగళగిరిలో ఒకటి ఉంది, తాడేపల్లిలో ఒకటి ఉంది. మనకి రైతుల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎంతైతే పంట కాలువలు వెళ్తున్నాయి, దానివల్ల గొడవలు కూడా అవుతున్నాయి. సో రైతులు వచ్చి కూడా నన్ను కలుస్తాం జరిగింది. వాళ్ళు కూడా కోరారు, ఏదైనా ఈటీపీ ప్లాంట్లు పెట్టండి, అభివృద్ధి చెందాలని మేము ఒప్పుకున్నాం. కానీ ఆ మూసీ నది అంతా మా పంట పొలాల్లోకి వస్తుంది, ఈటీపీ ప్లాంట్లు పెట్టండి అని వాళ్ళు కోరారు. తాగునీరు కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ బాబు గారు పవనన్నా కలిసి మేనిఫెస్టోలో ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఆల్రెడీ ముందరికెళ్తున్నారు. సో అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తెలిసిందంటే హైదరాబాద్ కానీ, అమరావతి కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ ఎన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 2 లారీలు, 2 బొలెరోలను, ట్రాలీ వాహనాలను హైదరాబాద్ సివిల్ సప్లై ఫోర్మెంట్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేశారు. 4గురిపై కేసు నమోదైంది. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఏలూరు జిల్లా నగరంలోని స్థానిక సాయి బాలాజీ థియేటర్లో అనన్య సినిమా రిలీజ్ సందర్భంగా సినిమాలో విలన్ పాత్ర పోషించిన జ్వాలా రాజేష్ థియేటర్లో సందడి చేశారు. ఈ సందర్భంగా విలన్ పాత్రధారి రాజేష్ మాట్లాడుతూ అనన్య సినిమా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిందన్నారు. తాను ఏలూరు వాసినని, అదేవిధంగా సినిమా హీరో జూత్తిగా జయరాం కూడా ఏలూరు వాస్తవ్యులేనని తెలిపారు. సినిమా పిల్లలతో పాటు యువతను, మహిళను కుటుంబ పరంగా అందరినీ ఆనందపరుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. మంచి ఫ్యామిలీ సినిమాలాగా అనిపిస్తోంది. సో థియేటర్స్కి రండి, చూడండి, ఆ టీంని, ఈ సినిమాని ఆశీర్వదించండి. సో డోంట్ మిస్ అనన్య ఇన్ థియేటర్స్. సార్, నా పేరు ఆలగరావు కుమార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అనన్య సినిమా రిలీజ్ అవుతుంది. దాంట్లో నటించినటువంటి నటీనటులు అందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారే. ముఖ్యంగా దీంట్లో ప్రధాన విలన్గా చేసినటువంటి జాలా అరవింద్ తమ్ముడు, అలాగే హీరో గారు జయరాం చందన, అలాగే డైరెక్టర్ గారు ప్రసాద్ గారు, నిర్మాత గంగా దేవర శర్మ గారు. చాలా సంతోషం. పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే సినీ పరిశ్రమకు పుట్టిన పేరు. ఈ దేశ చరిత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక చరిత్ర ఉంది. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లా అటువంటి ఆణిముత్యాలు మా తమ్ముళ్ళు ఒక కొత్త ప్రయోగం చేశారు. ఖచ్చితంగా జిల్లా వాసులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది సినిమా ప్రియులు, కళాప్రియులు అందరూ కూడా కొత్తగా మరి టాలెంట్ ఉన్నటువంటి తమ్ముళ్ళని కొత్తగా గొప్ప ప్రయోగం చేసినటువంటి ఈ దర్శక నిర్మాతల్ని, ఈ సినిమా హీరోయిన్ని తమ్ముడు ప్రధానంగా విలంగా చేసినట్టు అరవింద్ని కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున కూడా దీన్ని సక్సెస్ చేయాలి. రాష్ట్రం నలుమూల ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా అనేక మంది కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపి చక్కగా ఈ విజయంలో పాలుభాగస్తులు కావాలని చెప్పేసి మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు